గవర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేందర్ ను తునిలో ఘనంగా సత్కరించారు. తుని పట్టణంలోని గవరపేటలో ఉన్న గౌరీ పరమేశ్వరుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ స్వాగతం పలికారు. అనంతరం స్థానిక గవరపేటలో ఉన్న కమ్యూనిటీ బిల్డింగ్ నందు ఆయన గౌరీ సంఘం పెద్దలు ఘనంగా సన్మానించారు. ఇనుగంటి సత్యనారాయణ, బాలాజీ, రాంబాబు రాజు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో యనమలను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆయనతో పలు విషయాలు చర్చించారు. గవర కార్పొరేషన్ డైరెక్టర్ మళ్ల గణేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, సూరిశెట్టి ప్రసాద్, కోరిబిల్లి సత్తిబాబు, రమణ, కర్రీ రమణ, ఆడారి ఈశ్వరరావు, ఆడారి నాగేశ్వరరావు, కర్రీ బలరాం, పొలిమేర నాగబాబు, దాడి గాంధీ, ఆడారి సోము నాయుడు, గవర సంక్షేమ సేవ సంఘం పెద్దలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మరి గవర కులస్తులు 6,000 మంది దాకా ఉన్నారు. ఆ తుని పట్టణంలో 15 మంది దాకా 1500 మంది దాకా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ సమస్యలు ఉన్నాయో ఇంకా ఇతర కులస్తులు కూడా ఎవరైనా తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేసిన వాళ్ళు, కృషి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 60 తుని నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన పదవులను ఎమ్మెల్యే దివ్య మేడం గారు ఇస్తారు. అలాగే జిల్లా స్థాయి పదవులు కూడా ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే రామకృష్ణ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా జిల్లా స్థాయి పదవులు, రాష్ట్ర స్థాయి పదవులు కూడా పార్టీలో కష్టపడి ప్రతి ఒక్కరికి వస్తాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, గవర కార్పొరేషన్ మీరందరూ అర్థం చేస్తారంటే గత ప్రభుత్వంలో ఓన్లీ కార్పొరేషన్ అంటే జీతాలకు మాత్రమే నియమిస్తున్నారు. కనీసం ఎవరు ఎక్కడున్నారో కూడా చైర్మన్ ఏ రోజు ఎప్పుడు రాలేదు. ఈ రోజు మనం తక్కువ సమయం పార్టీ సపోర్టర్స్ కాబట్టి మీరు రామకృష్ణ గారు ఉన్న టైంలో ఒకసారి వస్తాం. ఏమైనా గౌరవ జాతీయ ఉన్న ప్రాంతంలో సమస్యలు ఉంటే మాత్రం ఒక స్థానిక శాసనసభ్యులుగా మీ సహకారంతో గౌరవ కార్పొరేషన్ నుంచి నేను కూడా అన్ని రకాల ముందుండి అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి దివ్య మేడం గారు మనం చెప్పడం జరిగింది. వచ్చినటువంటి పని మళ్ళీ తిరగకుండా ఇక్కడ వసతి కల్పించుకున్నట్టయితే అన్నాడు అక్కడ ఉండి పని పూర్తి చేసుకోవడానికి కూడా ఈ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. గతంలో మరి ఇన్గేట్ సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పటి వరకు మాకు ఏర్పాటు లేనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడం, మున్సిపాలిటీ నుంచి తక్కువ గ్రాంట్ 1,70,000 రూపాయలు వచ్చింది. మరి మిగిలిన మా సంఘ సభ్యులందరూ కూడా పోగు చేసుకున్నటువంటి డబ్బులు పెట్టి ఈ విధంగా స్ట్రక్చర్ డెవలప్ చేశారు. అదే మొన్న నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం మన సూరిశెట్టి ప్రసాద్ గారు, కర్రీ బలరాం గారు, పోలశెట్టి శివాజీ గారు, కోరిబిల్లి సత్యబాబు గారు, మన కొలవేరు నాగబాబు గారు కూడా వీళ్ళు మొన్నే ఒక 4 రోజులు అవుతుంది పాలకవర్గంగా ఏర్పడి అన్నీ దీన్ని తయారు చేయడం, రన్నింగ్ లో పెట్టుకోవడం, దీనికి ఒక సెక్యూరిటీ నిర్మించుకోవడం కూడా చేశారు. దయచేసి గవర కార్పొరేషన్ నుంచి కానీ ఎటువంటి ఫండ్ వచ్చినా ఫస్ట్ గుంట తుని నియోజకవర్గానికి ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారని ఈ సభ ప్రేమించారు. నేను ఒక వర్గానికి మనిషిని అయిపోతాను నిజంగా బాధపడ్డాను. కానీ ఆ మన్నాడు గ్రౌండ్ లో వాకింగ్ చేస్తుంటే సార్ ఫోన్ చేశారు. పెద్ద ఆయన ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ గణేష్ అని చెప్పారన్నమాట. చెప్తే సార్ ఆడిసాను, ఇది నీకు తొలగట్టు, ఈ రోజు నీ జాతికి చేస్తున్నావు, రేపన్న రోజు అందరికీ చేస్తావు, చెప్పలేదు నా మాట జరుగుతుందని చెప్పి ఆరోగ్యం వాకింగ్ చేస్తుంటా అని చెప్పారు. కేవలం ఎందుకు చెప్తానంటే నా కులం నన్ను ఎంత అయితే ఆదరించిందో, నాకు చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నా స్నేహితులు అయితేనేమి, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలైతేనేమి నన్ను అంత ఆదరించి నేను తెలుగుదేశం పార్టీలో ప్రవేశించినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కులమతాలు చూడకుండా గణేష్ పిలిచాడంటే కార్యక్రమానికి వెళ్ళాలి, గణేష్ చెప్పాడంటే ఆ కార్యక్రమం మనం చేయాలి. ఈ రోజు నేనొక్కడిని కష్టపడితే నాకు వచ్చినటువంటి పేరు కాదు ఇది. అందరూ నా మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నేను చెప్పిన పని వాళ్ళు చేయడం వల్ల ఈ రోజు ఈ పల్లకి మీద నేను కూర్చున్నాను. కానీ ఈ రోజు ఈ పల్లకి నేను ఒక్కడిని అర్హుడిని అయితే మాత్రం కాదు. వాళ్ళందరూ కష్టపడి
వాళ్ళందరూ నేను చెప్పే కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం వల్ల, వాళ్ళందరూ ఆ కార్యక్రమాలు చేయడం వల్ల, ఆ కార్యక్రమాలు సక్సెస్ రేట్ లో ప్రయాణించడం వల్ల ఆ రోజు నేను ఇండియన్ సచివారు ఒక సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ తునిపట్నంలో మా క్యాడర్లందరినీ కాపాడుకుంటూ మిగిలినటువంటి కార్యవర్గ సభ్యులందరూ చేదోడు వాదోడుగా ఉండడం వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ తుల్లో గెలుచుకుంటూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడం, దాంట్లో మేము భాగస్వాములు, మీ అందరూ పట్టుదల, మీ అందరి కృషితో గణేష్ అయితే మంచి వ్యక్తి అని చెప్పి మీరందరూ కూడా మార్కెట్ లో ప్రచారం చేయడం వల్ల మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని నాకున్నటువంటి నా సహచర మిత్రులు బయట కులస్తులైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా అలాగా చెప్పడం వల్ల ఈ రోజు నాకైతే ఈ పదవి వరించింది, కానీ వ్యక్తిగతంగా ఈ పదవికి అయితే నేనైతే అర్హుడిని కాదు అని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను.